ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అంటే అవుననే చెబుతున్నాయి ప్రస్తుత పరిస్థితులు. 2024 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన కూటమిలో ఇప్పుడు ముసలం పుడుతోందా? పైన అగ్రనేతల పలకరింపులు, క్షేత్రస్థాయిలో మాత్రం నేతల మధ్య రగిలిపోతున్న సెగలు. అధికారం దక్కి 2 ఏళ్లు కాకముందే ఆధిపత్య పోరు పీక్స్కు చేరింది. వలస నేతల ఆవేదన ఒకవైపు, సీట్ల సర్దుబాటు చిచ్చు మరోవైపు. వెరసి ఏపీ కూటమిలో ఏం జరుగుతోంది? ఇప్పుడు దీనిపైనే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ డిబేట్ నడుస్తోంది. పవర్లో ఉన్న పార్టీలోకి వెళ్తే కొండంత అండ దొరుకుతుందని ఆశపడ్డ వైసీపీ వలస నేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయట. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఒక వెలుగు వెలిగిన నేత. జనసేనలో చేరిన తర్వాత తీవ్ర నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక మార్కు ఉన్న బాలినేనిని ఇప్పుడు జిల్లా నేతలే దూరం పెట్టేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. జిల్లా అధ్యక్షుడు రియాజ్, ఎమ్మెల్యే దాచమల్ల జనార్దన్ రావులతో బాలినేనికి పొసగడం లేదు. ఓడా చైర్మన్ ప్రమాణ స్వీకారం వంటి కార్యక్రమాలకు ఆయన్ను ఆహ్వానించకపోవడం, కనీసం ఫ్లెక్సీల్లో కూడా ఫోటోలు లేకపోవడంతో ఆయన వర్గం రగిలిపోతోంది. ఇక పెండెం దొరబాబు పిఠాపురంలో భారీ ఆశలతో చేరితే కేవలం 5 మెన్ కమిటీకే పరిమితం చేశారని, అలాగే కిలారు రోషయ్య పొన్నూరులో ఇన్ఛార్జి పదవి వస్తుందనుకుంటే అది దక్కలేదనే బాధతో ఉన్నట్టు సమాచారం. అధికార పార్టీలో ఉన్న బాధ్యతలు లేక, అటు పాత క్యాడర్తో సమన్వయం కుదరక ఈ నేతలంతా ఇప్పుడు రాజకీయ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు. క్రమశిక్షణ పేరుతో అధిష్టానం వేస్తున్న క్లాసులు వీరి అసంతృప్తిని మరింత పెంచుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటి నుంచే యుద్ధం మొదలైంది. 2024లో కేవలం 21 సీట్లు తీసుకున్న జనసేన వచ్చే ఎన్నికల్లో ఏకంగా 70 సీట్లు డిమాండ్ చేయబోతుందన్న వార్త కూటమిలో బాంబు పేల్చింది. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనేది ఇప్పుడు టీడీపీ తమ్ముల టాక్. ఒకవైపు లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి వేరుగా ఉంటే, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో వేరే దారిలో వెళ్లడం సమన్వయ లోపాన్ని ఎత్తి చూపుతోంది. ఈ గ్యాప్ కాస్త కమ్యూనికేషన్ గ్యాప్గా మారి కూటమి పరువు తీస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక తాజాగా జననేత కిరణ్ రాయల్ చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోశాయి. ఈసారి 20 సీట్లు కాదు, ఈసారి కాన్స్టిట్యూన్సీ పెరుగుతా అనుకుంటున్నాము. ఈసారి మేము ఎంత తీసుకుంటామని మా ఆలోచన అయితే ఒక 70 పైన పోటీ చేయాలనుకుంటున్నాం. మాకు బలం పెరిగింది. టీడీపీ ఒప్పుకోవాలి కదా, ఒప్పిస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే ప్రభుత్వం వచ్చేదా? ఓకే. ఏ టీడీపీ నాయకుని అడుగుతున్నా ఛాలెంజ్ చేసి, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాదని ఎలక్షన్ చేయగలేవాళ్ళు మీరు? ఈరోజు టీడీపీ గవర్నమెంట్ ఉండేదా? ఇప్పుడు మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు వల్ల ఇప్పుడు గెలిచింది. ఓటమి కట్టింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈసారి అధికారం వచ్చేది కాదు. టీడీపీ పూర్తిగా అగాధంలో ఉన్నప్పుడు జనసేన లేపి నిలబెట్టింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులను మరింత దూరం చేశాయి. దీనికి తోడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వంటి నేతల వ్యవహార శైలిపై టీడీపీ నేతలు ఓపెన్గానే విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పైన అగ్రనేతలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఒకే ఓరలో 2 కత్తులు ఇమడడం కష్టమే అంటున్నారు. జనసేన కార్యకర్తల అసహనం, టీడీపీ నేతల అత్యుత్సాహం, వలస నేతల అసంతృప్తి వెరసి ఏపీ కూటమిలో రాజకీయం ఇప్పుడు రసకందాయంలో పడింది. ఈ కుమ్ములాటలు కూటమిని ఎటువైపు తీసుకెళ్తాయో చూడాలి.